అన్న సీరన్న బిల్లు డాక్యుమెంట్ తీసుకురామని ఇవి తీసుకురండి. నేను డాక్యుమెంట్ తీసుకురండి. ఇవన్నీ వచ్చేసి శ్రీనివాస్ నాయక్ పేద బడుగు బలైన వర్గాల గురించి సుమారుగా 20 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ అనేక మందికి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తూ చాలామంది బడుగుల జీవితాల్లో ఒక వెలుగును నింపినటువంటి గొప్ప మేధావి శ్రీనివాస్ నాయక్ అన్న. ఇప్పుడైనా అతను రావడంతో వెంబటే మాట్లాడిన సందర్భంలో అన్నం తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏమైపోయిందన్న, అసలు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది జరిగింది, ఎవడు మిమ్మల్ని మోసం చేసిండు అనేటువంటి నేపథ్యంలో ఒక్కసారి శ్రీనివాస్ అన్నతో మాట్లాడదాం. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం మాట్లాడింది సమాజానికి అంతా వెళ్ళిపోతుంది. తెలంగాణ దినోత్సవం అని చెప్పాలా లేకపోతే మాకు విమోచనం అని చెప్పాలా అర్థం కాని స్థితి అన్న మాది. నేను RGN హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీనన్న. ఈరోజు మేము ఆవిర్భావ దినమని చెప్పాలా లేకపోతే మేము 6 సంవత్సరాల నుంచి మా యొక్క బాధను గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి సార్ని దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు సార్ కూడా మాకు సపోర్ట్ చేసినారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మొన్న రీసెంట్లీ మాకు మీ ఇల్లులు మీకే చెందుతాయని చెప్పేసి 3 కలెక్టర్ గారితో పిలిపించేసి 22వ తారీఖు 2వ నెల 2025 నాడు ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తే ఇంతవరకు మొన్న శనివారం రోజు మా ప్రాణాల మీదకి తెచ్చుకునే పొజిషన్ వచ్చేసిందన్న. 427 మందికి కబ్జా వాళ్ళను మేపుకుంటూ అధికారులు ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తే ఎవిక్షన్ ఆర్డర్ కూడా పక్కన పడేసి కబ్జా చేసిన వాళ్లకు 427 మందికి వేరే కాడ పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా 100 మంది దాంట్లో డబల్ బెడ్రూమ్ తీసుకున్న అధికారుల యొక్క చోద్యము, వాళ్ళ నిర్లక్ష్యము కొట్టొస్తుందన్న. నెలకు వాళ్ళు 427 మంది 26 మంది చొప్పున వాళ్ళు అద్దెకు వసూలు చేసుకొని అధికారులకు ఇస్తున్నారని చెప్పేసి మొన్న రీసెంట్లీ 15వ తారీఖు నాడు వాళ్ళే కొట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోయి ఒక లెటర్ ఇచ్చినప్పటికి కూడా అధికారుల నిర్లక్ష్యము ఎంత క్లియర్గా కనబడుతుందంటే అన్న, మేము మా ఇంట్లో మాకు పోవడానికి మాకేమో రిస్ట్రిక్షన్ పెట్టినారు, మా ఇంట్లో మాకు పెట్టడానికేమో రిస్ట్రిక్షన్ పెట్టినారు, వాళ్ళకేమో ఏం చక్కగా 427 మందికి పందికొక్కుల వల్ల వాళ్ళని మేపుతున్నారన్న. అంటే గవర్నమెంట్ ఉందా లేదా? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన మాటకు వాల్యూ ఉందా లేదా? మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మాకేమో ఫ్రీగా ఇవ్వలేదన్న. 4,10,88,000 రూపాయలు గవర్నమెంట్కి పే చేసినాము. మరి గవర్నమెంట్కు GHMC కమిషనర్ పేరు మీద పే చేస్తే ఇంతవరకు కలెక్టర్ గారు కూడా ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా బేఖాతరు చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా మొన్న 374 మంది మీద FIR అయితే 25వ తారీఖు 3వ నెల 2025 నాడు FIR అయితే 374 మంది మీద ఇంతవరకు చర్యలు లేవన్నా. ఇది కూడా ఎక్కడో కాదు, హైదరాబాదు LB నగర్ నందనవనం కర్మన్ఘట్లో జరిగిన సంఘటన అనేది. అంటే ఇది అంటే ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన దినమా లేకపోతే మాకు రాని దినమా? అంటే మేము తెలంగాణలో ఉన్నామా లేమా? మరి ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తే ఎవిక్షన్ ఆర్డర్ని బేఖాతరు చేస్తారు, కలెక్టర్ గారి యొక్క మాటను వినరు, మినిస్టర్ గారే పిలిపించి మీటింగ్ పెట్టినా కూడా దాన్ని కూడా బేఖాతరు చేస్తారు. అంటే కబ్జా వాళ్ళకు కొమ్ము కాస్తున్నారా? రేపు మళ్ళీ కలెక్టర్ గారు పిలిపించేసి ఏమంటున్నారు, రేపు మీటింగ్ ఉందని చెప్పేసి అంటారు. అంటే మా ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారన్నా? మేము పేదోళ్ళమన్నా? మాకు గత్యంతరం లేక జై భీమ్ టీవీ దగ్గరికి వచ్చినామన్నా. ఈరోజు అన్నేందంటే అన్ని విషయాల్లో మాకు కనీసం లైవ్స్ కూడా రాని పొజిషన్ అన్న. ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక 1000 మంది శనివారం రోజు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తే కనీసము పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేసి మమ్మలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 427 మంది ఎవరైతే కబ్జాకు పెట్టుకున్నారో వాళ్ళని పంపించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్తేనేమో GHMC డిపార్ట్మెంటు, GHMC డిపార్ట్మెంట్ చెప్తేనేమో కలెక్టర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు. మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి RI గారు వచ్చినారు. RI గారు ఏమంటారంటే అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి నన్నే క్వశ్చన్ వేస్తున్నాడు.
నా ఇంట్లో ఉన్నోన్ని క్వశ్చన్ వేయాలా, లేకపోతే నా ఇళ్ళ కొరకు నేను పోతున్నప్పుడు నాకు క్వశ్చన్ వేస్తారా? ఇది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా మేము. మా దీన స్థితిని ఇలా జై భీమ్ శివన్న దగ్గర, బరగల శివన్న దగ్గరికి వచ్చి విన్నవించుకోవడానికి కలెక్టర్ దగ్గర నుంచి కూనంనేని సాంబశివరావు గారు కలెక్టర్ గారికి లెటర్ రాసినారు సార్. ఇదిగో ఇదే లెటరు. కూనంనేని సాంబశివరావు గారు ఎవరికి లెటర్ రాసినారంటే సిపిఐ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు క్లియర్గా లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ని కూడా బేఖాతరు చేస్తారు. ఇప్పుడు ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ తరపున కూడా లెటర్ రాస్తే దాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. అంటే గవర్నమెంటు ఎవరైతే కబ్జాకు పెట్టినారో వాళ్ళకే కొమ్ము కాస్తుంది. ఇప్పుడు ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎవిక్షన్ ఆర్డర్ని పక్కన పెట్టినారు, ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ని కూడా కొంచెము వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళని పంపించకుండా ఇదెక్కడి దౌర్భాగ్య స్థితి అర్థం కాని స్థితిలో ఉన్నాము. అంటే తెలంగాణ దినం వచ్చినట్ట అమరులు ఇవాళ 1100 మంది అమరులు చనిపోయినారు కదా, ఆ అమరుల సాక్షిగా చెప్తున్నాము. అంటే మాకు తెలంగాణ రానట్టే కదా. ఇవాళ అన్న సమక్షంలోనే మేము కూడా మాకు ఉన్నది. ఇప్పుడు V6 న్యూస్కి ఫోన్ చేస్తే పాపము వెంకటస్వామి సార్ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు మాకు జై భీమ్ టీవీ మాకు అండదండ ఉంది. ఖచ్చితంగా మాకేంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన టీవీ జై భీమ్ టీవీ. మాకు ఎవరు కూడా సపోర్ట్ లేదు. ఎందుకంటే సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారు లెటర్ రాస్తేనే సీఎం గారికి లెటర్ రాసినారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కి లెటర్ రాసినారు. అయినా కూడా కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా బేఖాతరు చేస్తున్నారు. సరే శ్రీనివాస్ అన్న, ఎందుకంటే వాళ్ళ బాధ చాలా ఉంది. వీళ్ళు ఎప్పటి జరుగుతున్నాయి అన్నీ కూడా డాక్యుమెంట్స్ చాలా ఒక ఫైల్ కూడా ఉంది. వీళ్ళు సుమారుగా 512 మందికి సంబంధించినటువంటి లబ్ధిదారులు, కానీ 512 మందికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా అందులో కొంతమంది లేరు, చాలామంది నకిలీలు ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ప్రత్యేకమైనటువంటి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి తరుణంలోనే వీళ్ళకి సంబంధించినటువంటి పట్టా పాస్బుక్లు ఉన్నప్పటికీ, ఏదైతే డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు కేటాయించినప్పటికీ వాటిని దౌర్జన్యంగా మళ్ళా వేరే వాళ్లకు కేటాయించిన నేపథ్యంలోనే సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి శ్రీనివాస్ రాథోడ్. ఎందుకోసం అంటే ఇంతగానం అన్నీ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. 512 మంది అన్న మొత్తం 512 కుటుంబాలు 512 కుటుంబాల పరిస్థితి ఏంది? 512 కుటుంబాల పరిస్థితి అన్న, ఈ 512 కుటుంబాలకు ఎమ్మెల్యే గారు కూడా లెటర్ రాసినారన్న. ఓకే, ఈ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఏం చేసినారంటే 67 మంది కావాలని చెప్పేసి అప్పుడెప్పుడో లెటర్ పెట్టినారు. ఎవరికి? కలెక్టర్ గారికి. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి 170 మంది అంటే 67 మంది ఉన్నారు సార్. ఆ 67 మందికి కూడా వేరే కాడ ఇవ్వడం జరిగిందన్న. ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఇల్లులు తీసుకొని మళ్ళీ అమ్మేసుకొని వచ్చేసి మా ఇళ్ళను కబ్జాకు పెట్టినారు. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి మేము అన్ని రోజులు ఆగితే ఇప్పుడు ఏంటంటే ఏకంగా మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే కోర్టు తరపున లోకాయుక్త కోర్టు ఆర్డర్ పాస్ చేసి ఎవరి మిస్టేక్ ఉంది? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు అధికారుల మిస్టేక్ అన్న. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది, గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ కదన్న, JNNRM జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్. ఓకే, ఆ పర్పస్లో ఇచ్చేసినారు. ఇచ్చి ఇప్పుడు 18లో ఇచ్చినారు పట్టాలు, 20లో అప్పటికి కన్స్ట్రక్షన్ కాలేదు. మేము 2006లోనే 4,10,88,000 రూపాయలు 512 కుటుంబాలు గవర్నమెంట్ GHMC కమిషనర్ పేరు మీద డబ్బులు కట్టడం జరిగింది. డీడీలు కట్టిన తర్వాత మాకు నీళ్లు, వాటరు, శానిటేషను, కరెంటు లేదని చెప్పేసి అక్కడ సూపర్వైజరు చెప్పడం వల్ల లేట్ చేసుకుంటూ తాళాలు తీసుకున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఒక్కరు 80,250 రూపాయలు చెల్లించడం, ఒక్కొక్కరు 80,250 రూపాయలు గవర్నమెంట్ GHMC కమిషనర్ పేరు మీద అమౌంట్ కట్టిన. అది కూడా ఎలా అంటే 80% సెంట్రల్ గవర్నమెంటు, 20% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషను. కానీ స్టేట్ గవర్నమెంట్ ఒక్క పైసా కూడా కట్టకుండా మా లబ్ధిదారులతో కట్టించుకున్నప్పటికీ కూడా మా ఇళ్లను మేము స్వాధీనం పరచుకోవడానికి మేము కలెక్టర్ చుట్టూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ, ఎస్పెషల్లీ GHMCలో నర్సింగ్రావు సార్ అండ్ వాళ్ళు ఈఈ గారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు 374 మంది మీద ఎఫ్ఐఆర్ అయితే, నర్సింగ్రావు సార్ నెంబర్ ఉంది సార్. ఒకసారి ప్రవీణ్ ఎలా నెంబర్
నా నెంబర్ ఫోన్ ఒకసారి నరసింహరావు కాల్. నరసింహరావు సార్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనోళ్ళకి పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేద్దాం. సీఎం దృష్టి కూడా తీసుకెళ్దాం. ఇప్పుడు ఈయన చెప్తే అయిపోద్దా? నరసింహరావు కదా సార్, నరసింహరావు సార్ ఎఫ్ఐఆర్ అయితే కనీసం ఇంతవరకు పట్టించుకోవట్లేదు. పోలీస్ కాదు, జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈ గారు. నెంబర్ మిమ్మల్ని గుర్తుపడతారా? గుర్తుపడతారు. ఓకే, నంబర్ 970-136-2749. నేను ఈ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఎవరి కోసం అంటే ఇలాంటి వాళ్ళ కోసమే. కానీ అనుభవించింది ఎవరంటే రాజుల్లాగా నేను చెప్పినా కదా. అందుకోసం చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 80% ఇచ్చేస్తుంది వీళ్ళకు, రాయితీ ఇచ్చింది. 20% స్టేట్ గవర్నమెంట్. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇబ్బందులు గురి చేస్తూ పట్టాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్ని ఇంకా మళ్ళీ అమ్ముకునేటువంటి నేపథ్యం, అమ్ముకొని మళ్ళీ వీళ్ళ మీద ఉసిగొల్పేటువంటి సందర్భాలు. వీళ్ళు అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి, సీఎం గారికి, కలెక్టర్ గారికి అందరికీ లేఖలు రాసినప్పుడు కూడా న్యాయం జరిగిన నేపథ్యం ఉంది. నరసింహరావు గారు ఫోన్. ఇంకెవరున్నారు ఇంకా అధికారి? హలో, నమస్కారం అండి. జిహెచ్ఎంసీ నరసింహరావు సార్ ఏనా మాట్లాడేది? నా పేరు శివ అండి. నేను జైబీఎం టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మనకు సంబంధించినటువంటి జిన్నారం కర్మఘాట్లో నందనవనంలో మనకు సంబంధించినటువంటి 512 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కదా, అది ఏమైంది సార్? దానికి సంబంధించినటువంటి విషయం ఎంతవరకు వచ్చింది? రేపు అయిపోతుందో సమస్య? ఎందుకంటే లైవ్లో ఉన్నాము, నాతో పాటు శ్రీనివాస్ రాథోడ్ చాలా మంది వచ్చారు. న్యాయం చేయండి సార్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఇలాంటి కుటుంబాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే. ఈరోజు వాళ్ళు తిరుగుతున్నారు. అనేకమైనటువంటి ఆర్జీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆర్డర్ కాపీ ఉంది, కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది, అనేకమైన సందర్భాల్లో. మరి ఏంటి సార్ ప్రాబ్లం? ఏంటి సార్ ప్రాబ్లం? ఏంటి సార్ నరసింహరావు సార్ గవర్నమెంట్ సార్? ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి సార్ రేపు? కుటుంబాలు కాదు, అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ తో మీటింగ్ ఉంది కలెక్టరేట్ లో. ఇది ఈ సమస్య గురించేనా? ఎన్ని గంటలకు సార్? ఎన్ని గంటలకు? 10 గంటలకు మార్నింగ్ 11కి. తప్పకుండా న్యాయం చేయాలి సార్. జైబీఎం టీవీ లైవ్ ఉంటాయి, వీడియో కూడా మేము పంపిస్తాను. ఇది కూడా రేపు పొద్దున కూడా డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఎందుకంటే జైబీఎం అంటే ఒక భరోసా. ఎవరైనా పర్లేదు, ఆ సీఎమా, పిఎమా, అధికారా అనే ఎవరైనా పర్లేదు, సమస్య మన దృష్టికి వచ్చిందంటే చెప్పడమే మన లక్ష్యం. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు దీని మీద కూడా రివ్యూ జరుగుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయాలంటే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాల భాగంగా రేపు జిల్లా కలెక్టర్లు వాళ్ళు కూడా దీని మీద రివ్యూ చేస్తున్నారు. అనేక మంది దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొంటున్నాయి. జిల్లా పూర్తిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే శ్రీనివాస్ రాథోడ్ అన్న నిన్ననే పరిచయం, నిన్న నా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ లైవ్లోకి వచ్చినంతనే మా దగ్గరకు వచ్చి అన్నీ చెప్తుంటే ఇది చాలా సబ్జెక్ట్ ఉంది, చదవాలంటే చాలా టైం పడుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఈ సమస్య ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నటువంటి నేపథ్యంలో వెంటనే నేను లైవ్లోకి తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇలా అధికారులు అయితే స్పందిస్తున్నారు. అధికారులు స్పందించి కూడా వాళ్ళు రేపొద్దున దీని మీద రివ్యూ చేసేటువంటి నేపథ్యం ఉంది. రివ్యూ చేసిన తరుణంలోనే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ లాభం జరగాలి. ఎవరైతే నిజంగా అన్ని కోట్ల రూపాయలు ఎవరైతే 512 మంది బాధితులు ఉన్నారో ఆ బాధితులకు పూర్తిగా న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నారో, ఎవరైతే నకిలీలను కూడా ఏరిపారేయాలి. ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే నిజంగా ఫ్లాట్ ఉన్న తర్వాత అమ్ముకొని మళ్ళీ మా ఫ్లాట్ అని వచ్చి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా కేసులు పెట్టాలని కూడా జైబీఎం టీవీ కూడా స్పష్టంగా చెప్తుంది. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటుంది. ఇది జైబీఎం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జైబీఎం వాళ్ళు.